ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు వ్యాయామం, ఆరోగ్యం అంటే రెండు పదాలు మనం ఎందుకు చెప్తున్నాం? ఆరోగ్యానికి మించినటువంటి వేరొకటి లేదు. అంటే మన ఆరోగ్యమే మనకి బలం. మరి ఆరోగ్యం కావాలంటే డబ్బుతో వస్తుందా? కాదు. ఎలా వస్తుంది? మనం రోజు చేసేటువంటి శారీరక శ్రమ ద్వారానే వస్తుంది. ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ కూడా 4 గోడలకి పరిమితం అయిపోతున్నటువంటి రోజులు. బయట ప్రపంచాన్ని, సూర్యచంద్రులను చూసేటువంటి పరిస్థితులు గగనమైపోతున్నాయి. ఈ కాంక్రీట్ జంగిల్లో మనిషి అనేటువంటి వాడు చెమట చిందించకుండానే తన జీవిత కాలాన్ని గడిపేస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో మరి ఆరోగ్యాన్ని మీద పట్ల కూడా మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? అందుకనే నేటి ఆధునిక యుగంలో మనం వ్యాయామశాలలు అంటే మనకి ఈ ఆధునిక జిమ్లు అనేవి మనకు అందుబాటులోకి వచ్చేసాయి. అయితే చాలామంది ఈ జిమ్ముల్లో కేవలం ఏదో కండలు పెంచేసేసి ఒక బాడీని ఒక షేప్ తీసుకొచ్చుకుందామని, అందమైన ఒక రూపాన్ని తెచ్చుకుందామని చెప్పి ఆశపడుతుంటారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకా కొంతమంది 10 కాలాల పాటు ఎలాంటి వ్యాధులు లేకుండా, రోగాలు లేకుండా బతికేద్దామని వస్తుంటారు. అసలు ఈ జిమ్ ప్రక్రియలో మరి జిమ్ చేసేవారి సంఖ్య నిజంగా పెరుగుతుందా లేదా? మరి ఈ జిమ్ ఒక ఆరోగ్యం కోసం అనే అంశమే కాకుండా అది ఒక క్రీడాంశంగా మారి అంతర్జాతీయ, నిజం చెప్పాలంటే ఒలింపిక్ స్థాయిలో కూడా ఒక క్రీడాంశంగా పవర్ లిఫ్టింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ ఉంటున్నటువంటి రోజులు. మరి ఆ క్రీడలో ఎంతోమంది విద్యార్థుల్ని ఆయన తయారు చేస్తూ తనకంటూ ఒక శైలిని సృష్టించుకొని రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నటువంటి జీకే పవర్ జిమ్ ట్రైనర్, కోచ్ మస్తాన్ వలి గారు ఈరోజు మన ధర్మపీఠానికి విచ్చేశారు. సో నమస్కారం అండి మస్తాన్ వలి గారు, విచ్చేశారు. సో చెప్పండి, ఈ వ్యాయామ క్రీడ పట్ల అంటే ఈ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ అనేటువంటి ఈ క్రీడల పట్ల మీకు ఏ వయసులో ఆసక్తి కలిగింది? నాకు పవర్ లిఫ్టింగ్ మీద ఆసక్తి అంటే నేను సరదాగా స్టేడియంకి వెళ్ళేవాడిని. సరదాగా స్టేడియం వెళ్ళి జిమ్ చేసుకునేవాడిని. జిమ్ చేసుకుంటే కొంతమంది క్రీడాకారులు పవర్ లిఫ్టింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి నేను పవర్ లిఫ్టింగ్ చేయటం స్టార్ట్ చేశాను. నేను పవర్ లిఫ్టింగ్ చేసి 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను పవర్ లిఫ్టింగ్ ఇప్పుడు దాకా నా స్టూడెంట్స్కి చేపిస్తూనే ఉన్నాను. సో సరదాగా మీరు స్టేడియానికి వెళ్ళి అలా స్టేడియంలో ఓకే సరదాగా నేర్చుకున్నటువంటి ఒక క్రీడ మీకు ఈరోజు ఒక జీవన వృత్తిగాను, ఒక వృత్తిగాను మారిపోయింది అంటారు. అంతే. ఓకే, మరి మీరు ఈ పవర్ లిఫ్టింగ్ అనేటువంటి ప్రక్రియను నేర్చుకోవటానికి ఎంతకాలం పట్టింది? ఆ తర్వాత ఒక ట్రైనర్గా, ఒక శిక్షకుడిగా మారటానికి ఎంత సమయం తీసుకున్నారు? నాకు పవర్ లిఫ్టింగ్ నేర్చుకోవడానికి ఒక 6 సంవత్సరాల దాకా పట్టింది. అక్కడి నుంచి నేను ఏం చేశానంటే స్టేడియంలో నుంచి వచ్చేసి వేరే చోట నేను జిమ్ ఒకటి పెట్టాను. చిన్నగా జిమ్ పెట్టి అక్కడ పవర్ లిఫ్టింగ్ అనేది నేను పిల్లలకి మెల్లగా నేర్పించడం స్టార్ట్ చేశాను. 6 సంవత్సరాల తర్వాత నేను నేర్చుకున్న తర్వాత పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టాను నేను పవర్ లిఫ్టింగ్ అనేది. ఇప్పటికి నా దగ్గర నేషనలు, స్టేటు, డిస్టిక్ మొత్తం మెడల్స్ కొట్టిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ జిమ్లో కోచ్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా నా దగ్గర స్టూడెంట్స్ దాకా 20-30 మంది దాకా పవర్ లిఫ్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సుమారు 1 సంవత్సర కాలంలో ఎంతమంది విద్యార్థులు మీ దగ్గర శిక్షణ పొందే అవకాశం ఉంటుంది? నా దగ్గర ప్రతి కాంపిటీషన్కి, డిస్టిక్ కాంపిటీషన్కి ప్రతిసారి నా దగ్గర ఒక 30 మంది చేస్తారు. ఏమింటినా డిస్టిక్ కాంపిటీషన్కి 30 మంది చేస్తారు. 30 మందిలో 30 మంది మెడల్స్ కొడతారు డిస్టిక్ కాంపిటీషన్లో. వెరీ గ్రేట్, శుభాకాంక్షలు అండి. అంటే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మీరు ఇదే రంగంలో ఉన్నానని చెప్తున్నారు కదా. మరి ఈ క్రీడకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు మీరు జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రీయ స్థాయిలో కానీ పొందుంటారు. అవి మచ్చుకి మా ప్రేక్షకుల కోసం ఏమన్నా గుర్తు చేస్తారా? నేను
పవర్ లిఫ్టింగ్ చేసిన తర్వాత మన జిమ్లో నా స్టూడెంట్స్ తీసుకున్నారు మెడల్స్ మా స్టూడెంట్ తీసుకున్నారు, జాతీయ స్థాయిలో వెళ్ళారు, వాళ్ళు తీసుకున్నారు. నేను నేర్పించడం వరకే నేను చేపిస్తున్నాను. సార్, వేసవి వచ్చిందంటే పిల్లలకి పెద్దలకి కొద్దిగా ఒక సెలవులు అనేటువంటి ఒక సాంప్రదాయం మన దక్షిణ భారతదేశంలో ఉంది. భారతదేశం అంతా కూడా ఈ మే నెల కాలంలో అందరికీ సెలవులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ఆ క్రమంలోనే మీలాంటి జిమ్ నిర్వాహకుల దగ్గరికి వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. మరి ఈ వేసవి ముగిసిన తర్వాత కూడా మీలాంటి వారి దగ్గర శిక్షణ పొందుతూ ఈ క్రీడను నేర్చుకుంటే మా ఆరోగ్యంతో పాటు మాకు భవిష్యత్తు కూడా ఉంటుంది అనేటువంటి వ్యక్తుల గురించి మీరు చెప్పండి. ఇది వేసవి రాగానే సమ్మర్ క్యాంప్ అని మేము పెడతాం జిమ్లో. సమ్మర్ క్యాంప్ ఏంటంటే దీంట్లో 10th క్లాస్ పిల్లలు జిమ్కి సమ్మర్ క్యాంప్ అని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు చేయగలుగుతారా లేదా, చేసే పిల్లలకి మేము ఏం చేస్తామంటే సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మేము మాట్లాడి, మీ పిల్లలు బాగా చేస్తున్నారమ్మా, వీళ్ళకి ఇలాగే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేకుండా కంటిన్యూషన్గా జిమ్ చేయించండి, పవర్ లిఫ్టింగ్ ఏమి చేపిస్తే ఆరోగ్యం బాగుండిద్ది, మీ ఫ్యూచర్లో భవిష్యత్తు కూడా బాగుండిద్దని నేను చెప్తాను వాళ్ళ తల్లిదండ్రులకి. మస్తాన్ వలి గారు, మీరు నిజానికైతే కనుక చాలా సరదాగా స్టేడియానికి వెళ్ళటం కారణంగా ఆ కోణంలోనే మీరు ఈ వ్యాయామ విద్య అంటే మరి ముఖ్యంగా ఈ పవర్ లిఫ్టింగ్ అనేటువంటి అంశాన్ని నేర్చుకోవటం జరిగింది. మరి ఒక జిమ్ని నెలకొల్పాలంటే ఆల్మోస్ట్ మనకి కొన్ని సాధనాలు చాలా కావాల్సి వస్తాయి. అలాగే దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంటు పరికరాలని మనము కొన్ని సందర్భాల్లో లక్షలు పోసి కొనాల్సి వస్తుంది. మరి ఇలాంటి వాటిని సమకూర్చే క్రమంలో మీరు ఏ విధంగా కష్టాలు పడ్డారు, అలా వాటిని సాధించడానికి ఏ విధంగా విజయవంతులయ్యారు అనేటువంటి విషయాల్ని మా ప్రేక్షకుల కోసం కాస్త వివరించండి. నేను పవర్ లిఫ్టింగ్ నేర్చుకున్న తర్వాత నేను జిమ్ పెట్టడానికి చాలా కష్టపడ్డాను. నా ఫ్రెండ్స్ వాళ్ళ సహకారంతో నాకు చాలా హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేయడం వల్ల నేను జిమ్ పెట్టుకున్న తర్వాత నేను పాత గుంటూరులో జిమ్ పెట్టుకున్నాను. దానివల్ల నేను ఇప్పుడు అక్కడ నేర్పిస్తున్నాను పిల్లలకి. సుమారు ఒక జిమ్ పెట్టాలంటే ఎన్ని పరికరాలు కావాల్సి వస్తాయి, సుమారు ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడున్న పొజిషన్లో జిమ్ పెట్టాలంటే సింపుల్గా ఒక 25 లక్షలు అయింది. మన దాన్ని బట్టి 50 లక్షలు అవ్వచ్చు, 70 లక్షలు కూడా కావచ్చు. ఓకే, మరి అంత ఖర్చుతో మీరేమో మస్తాన్ వలి గారు ఒక సాధారణ కుటుంబం నుంచి, అందులో మైనారిటీ వర్గం నుంచి వచ్చినటువంటి మీరు ఇంత పెట్టుబడి సేకరించడానికి మీ కష్టార్జితంతో పాటు మీకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఏమన్నా అందాయా? నాకు ప్రభుత్వ సహకారాలు అందలేదు, కానీ నేను జిమ్ పెట్టడానికి ప్రభుత్వం మాత్రం నాకు సహకరించింది. ఎలా, ఏ రూపంలో అంటే నాకు ఫలానా మున్సిపాలిటీ షాపులు ఖాళీగా ఉన్నాయని చెప్తే ఎమ్మెల్యే గారు, అప్పుడు మస్తాన్ వలి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మస్తాన్ వలి గారు ఏం చేశారంటే, ఇప్పుడున్న పులికి శ్రీనివాసరావు గారు అప్పుడు కమిషనర్గా ఉన్నారు. అప్పుడు ఆయన ఫోన్ చేసి, ఫలానా ఒక అబ్బాయి పవర్ లిఫ్టింగ్ నేర్చుకున్నాడు, ఆ అబ్బాయికి మీరు ఒక స్థలం కేటాయిస్తే మన గుంటూరులో లిఫ్టింగ్ అనేది బాగుపడిద్ది అని మస్తాన్ వలి గారు చెప్పడం వల్ల పులి శ్రీనివాసరావు గారు నన్ను చూసి, నా ఓపికని చూసి ఆయన ఏం చేశారంటే, నీకు గ్యారంటీ ఇస్తానమ్మా నేను స్థలం అని పులి శ్రీనివాసరావు గారు అప్పుడు కమిషనర్గా ఉన్నారు. అప్పుడు ఆయన నాకు కేటాయించారు. సార్, ఎటు మీరు రాజకీయ నాయకులు, అలాగే నగరపాలక సంస్థ అధికారులు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, చాలామంది జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ క్రీడల్ని ప్రోత్సహించే నిమిత్తం కొన్ని అకాడమీలని నెలకొల్పటానికి వాళ్ళకి కొన్ని స్థలాలని, అలాగే వాళ్ళకి కొంత గ్రాంట్ని లోన్ల రూపంలో అందచేస్తుంటాయి. మరి మీరు కూడా క్రీడారంగానికి చెందిన వారే, మీరు ఒక వ్యాయామకారుడిగా ఎన్నో బహుమతులు రాష్ట్రానికి, దేశానికి తీసుకువచ్చారు. అలాగే ఒక శిక్షకుడిగా ఎంతోమంది విద్యార్థుల్ని
శిక్షణ అందిస్తూ వాళ్ళందరినీ జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న ఈ క్రమంలో మీకు అలాంటి ఒక అకాడమీని, అంటే పవర్ లిఫ్టింగ్కి సంబంధించి ఒక అకాడమీని నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం మరి సహకరించడానికి ఇంకొంచెం ముందుకు అడుగు వేస్తుంది. స్థలాన్ని కేటాయించడం, ఆ ప్రకారంగా ఆ పెద్ద జిమ్ముల్ని ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులు వారి ఆరోగ్యం కోసం కానివ్వండి, దేశ పరువు నిలబెట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడలో రాణించడానికి కానివ్వండి, ఏమన్నా ఒక అడుగు ముందుకు పడిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు దాకా మన ఆంధ్ర రాష్ట్రం స్పోర్ట్స్కి సరిగ్గా పట్టించుకోదు. ఏ గవర్నమెంట్ వచ్చినా స్పోర్ట్స్కి నామ మాత్రమే చూస్తారు, కానీ ఏ స్పోర్ట్స్కి అయినా చూడరు. క్రికెట్కి తప్ప మన ఆంధ్ర రాష్ట్రంలో పవర్ లిఫ్టింగ్ కానివ్వండి, బాక్సింగ్ కానివ్వండి, వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, జూడో కానివ్వండి, దేనికి కూడా సరిగా ప్రభుత్వాలు సరిగా పట్టించుకుంటే మన దేశానికి ఒక మంచి భవిష్యత్ అనేది జిమ్ చేసేవాళ్ళు కానివ్వండి, బాడీ బిల్డర్లు కానివ్వండి, పవర్ లిఫ్టర్లు కానివ్వండి, జూడో చేసేవాళ్ళు కానివ్వండి, బాక్సింగ్ చేసేవాళ్ళు కానీ మనకి చాలా చాలా మంచి పథకాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఎక్కువ మంది మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో క్రీడగా వస్తారా, లేకపోతే ఆరోగ్యం కోసం వస్తుంటారా జిమ్లో చేరటానికి? నా దగ్గర వచ్చేది సరదాగా వస్తారు వాళ్ళు. జిమ్ చేయడానికి సరదాగా వస్తారు. వాళ్ళని నేను చూసి, అమ్మా నువ్వు ఇప్పుడు దాకా వస్తున్నావు, పవర్ లిఫ్టింగ్ చేయి, నీకు చాలా బాగుండిద్ది, నీ కాలేజీలో మంచి సర్టిఫికేట్ వచ్చింది, కాలేజీ ఫ్రీ సీట్ ఇస్తారు, మంచి డొనేషన్ ఇస్తారు, నీకు ఖర్చులు కూడా ఇస్తారంటే ఆ పిల్లలు ఆ ఇంట్రెస్ట్తో చేస్తారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలామంది పిల్లలకి, చాలామంది కాలేజీ వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు, కాస్ట్యూమ్ ఇప్పిస్తారు, బట్టలు ఇప్పిస్తారు, షూస్ ఇప్పిస్తారు. వాళ్ళకి వచ్చేసి ఏమేం కావాలో ప్రతి కాలేజీ నా దగ్గర చేసేవాళ్ళు ప్రతి కాలేజీ పిల్లలకి ఇచ్చారు డబ్బులు. అలాగే కాలేజీలు, స్కూల్స్ ఓకేనండి, యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు కూడా మీ దగ్గర శిక్షణ పొందటం, యూనివర్సిటీ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది కదా, అలాగా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఏమన్నా అందుతున్నాయా? యూనివర్సిటీ మొన్న జమ్మూ కాశ్మీర్లో యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో ఒక అబ్బాయి వెళ్ళాడు, శ్రీనగర్ నాగార్జున యూనివర్సిటీ పోయిన నెల వెళ్ళాడు. అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే ఖర్చులు వాళ్ళకు ఉండడానికి ఫర్త్ డే 500 రూపాయల డబ్బులు ఇచ్చారు. డ్రెస్సు, షూసు మొత్తం నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. మస్తాన్ వల్లి గారు, ఇప్పుడు ఊబకాయం అంటే ప్రతి మనిషి కూడా ఏసీ గదుల్లో బతకటం వలన ఎక్కువ మంది లావుగా తయారైపోతున్నారు. కానీ సినిమాల్లో వెండితెర మీద హీరోలు చూడంగానే మనం కూడా స్లిమ్గా, సన్నగా ఉండాలి, మెరుపు తీగలాగా ఓకేనా కనపడాలని చెప్పేసి ఆడమ్మగా అందరూ కోరుకుంటారు. ఈ ఒక్క అందం అనే ఒక కాంక్షతో, కోరికతో చాలామంది జిమ్ముల పట్ల ఆకర్షితులు అవుతున్నారు కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రతి వాళ్ళకి నా సలహా ఏంటంటే, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి వాళ్ళు ప్రతిరోజు వాకింగ్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, వాళ్ళు చేస్తే 45 minutes అనేది కంటిన్యూషన్ ప్రతి వాళ్ళు చేయాలి. అది చేస్తే కానీ ఉపగాయం కానీ, హై బీపీ కానీ, షుగర్ కానీ ఇవన్నీ ప్రతి మనిషికి ఉండవు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు అసలు సూర్యుడినే చూడట్లేదు. వాళ్ళు చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతుంది, అన్ని రోగాలు మాత్రం వాళ్ళకి అంటుకుంటున్నాయి. మస్తాన్ వల్లి గారు, ఓకే, సూర్యుడిని చూడాలి అంటే ఎండలోకి రావాలి, అలాగే మరి కాస్త కాయ కష్టం చేయాలి అంటే కసరత్తులు చేయాలి, అంటే శరీరానికి చెమట పట్టాలి, అంటే దానివల్ల శరీరంలోని మలినాలన్నీ కూడా బయటకు పోవాలి. ఆ ప్రకారంగా వాళ్ళు ఒక మంచి ఆరోగ్యాన్ని పొందాలి. మీరు మంచి సలహా ఇస్తున్నారు. అయితే కేవలం ఒక అందమైన రూపం కావాలి, నేను ఒక హీరోలాగా కండలు పెరిగి ఉండాలి ఓకే అని చెప్పేటువంటి ఒక రూపం కోసం చాలామంది మీ దగ్గరికి కలుస్తుంటారు, మిమ్మల్ని సంప్రదిస్తుంటారు. అలాంటి వారిలో వారి కోరిక తీరాలంటే, అలా వాళ్ళు కోరుకున్న హీరోలాగా వారు కండలు పెంచుకొని, మీరు చూస్తూనే ఉంటారు 6 pack హీరో, 8 pack హీరో, ఇవన్నీ కూడా ఓకేనా మనం వినేటువంటి పదాలే. ఇలా వారు తయారు కావటానికి మీరు అందించే శిక్షణలో వారికి ఎంతకాలం పడుతుంది? అది నిజంగా అందరికీ సాధ్యపడుతుందా? ఇది అందరికీ సాధ్యం పడిద్ది. కానీ ఏంటంటే దీంట్లో వచ్చింది, ప్రతి వాళ్ళు కోరికతో వస్తాడు జిమ్కి రావడం వల్ల కోరికతో వస్తాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఒక 2 నెలలు చేయటం వల్ల వాళ్ళు కొద్దిగా షేపులు రాగానే వాళ్ళు శాంతం మానేస్తారు. శాంతం మానేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ 6 pack కూడా రాదు, ఆ ఉన్న షేపులు కూడా
శాంతం పోతాయి. వాళ్ళు కంటిన్యూషన్గా ప్రతి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, జిమ్ అనేది కానీ యోగా అనేది కానీ కంటిన్యూషన్గా చేస్తే ఒక 1 ఇయర్ చేస్తే వాళ్ళు జీవితంలో జిమ్ కానీ ఏదైనా వదలడం అనేది జరగని విషయం. ఈ కండిషన్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుండిద్ది, వాళ్ళు అనుకున్న షేపులు మాత్రం గ్యారంటీగా వస్తాయి. మస్తానవల్లి గారు, మీరు గతంలో ఈ వ్యాయామ విద్యకి సంబంధించి ఒక శిక్షణాలయాన్ని అంటే ఒక కోచింగ్ సెంటర్ని మీరు పాత గుంటూరులోని కళ్యాణ మండపం, శ్రీకృష్ణ కళ్యాణ మండపం సమీపంలో యాదవ్ బజార్ దగ్గర నెలకొల్పడం జరిగింది. ఓకే, అక్కడి నుంచి ఇప్పుడు అభివృద్ధి క్రమంలో భాగంగా జిల్లా క్రీడల ప్రాంగణమైనటువంటి బ్రహ్మానంద స్టేడియంలో కూడా మీరు ప్రభుత్వ క్రీడా ప్రాంగణంలో కూడా మీరు ఒక జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 చోట్ల మీరు జిమ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకకాలంలో అంటే ఒక రోజుకి ఎంతమంది మీ దగ్గర శిక్షణ తీసుకుంటూ ఉంటున్నారు? నా దగ్గర పాత గుంటూరు యాదవుల బొమ్మ దగ్గర ఉన్న జిమ్లో ఉదయం పూట ఒక 60 మందికి నేను శిక్షణ ఇస్తాను. అక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే 7:30 కాడి నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియంకి వస్తాను. నేను అక్కడ 9 దాకా ఉంటాను. అక్కడ ఒక 30 మందికి నేను శిక్షణ ఇస్తాను. మీరు అందిస్తున్నటువంటి ఈ క్రీడా కార్యక్రమాల ద్వారా అంటే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయో కాస్త చెప్పడం సాధ్యపడుతుందా? ప్రభుత్వ ఉద్యోగాలంటే ఇది పవర్ లిఫ్టింగ్, దానికి రైల్వే ఉద్యోగాలు, ఆర్మీ ఉద్యోగాలు, నేవీ ఉద్యోగాలు దీనికి వస్తాయి. కానీ ఏంటంటే దీంట్లో ఉన్నది ఏంటంటే మన రాష్ట్రంలో చేసే పిల్లలు చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఎంత వెనకబడిపోయి ఉన్నారంటే పవర్ లిఫ్టింగ్ దాంట్లో కానివ్వండి, ప్రతి గేమ్లో కానీ చాలా వెనకబడిపోయి ఉన్నారు. మనకు తెలుసుకుంటే అస్సాము, మిజోరాము, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, అక్కడ పిల్లలకి ఎక్కువ మంది గవర్నమెంట్ జాబులు వస్తాయి. పవర్ లిఫ్టింగ్ కానివ్వండి, వెయిట్ లిఫ్టింగ్లో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకే వస్తాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి అసలు నేర్చుకోవడం కాదు, వాళ్ళు ప్రతిసారి అంచు దాకెళ్ళి వెనకకు వచ్చేస్తారు. దేనికి? వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, గవర్నమెంట్ సహకారం లేకుండా వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అయిపోతారు. వాళ్ళకి గవర్నమెంట్ సహకారం ఉంటే ఇంకా ముందుకు వెళ్తారు. మస్తానవల్లి గారు, ఇప్పుడు మీలాంటి ఒక ట్రెడిషనల్ ట్రైనర్ అంటే సాంప్రదాయ శిక్షకులు మరి అంటే నివాస గృహాల వద్ద చిన్నపాటి ఒక సంస్థను నెలకొల్పి పేద విద్యార్థులకి సైతం, పేద వ్యక్తులకి సైతం అందుబాటులో ఉండే ధరలతో మీరు ఈ వ్యాయామ విద్యని, మరి ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ అనేటువంటి వాటిని శిక్షణ అందిస్తుంటారు. ఈ మధ్య నగరాల నిండా కూడా మనకి కార్పొరేట్ జిమ్ములు అంటే ఏసీతో కూడినటువంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్తో కూడినటువంటి జిమ్ పరికరాలు వచ్చేస్తున్నాయి. ఆడమ్మగా ఒకే చోట వెళ్ళి ఈ జిమ్ చేసేటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. నిజానికి ఎలాంటి శిక్షణా కేంద్రాల్లో, ఎలాంటి శిక్షకుల దగ్గర వీళ్ళు సాధన చేస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది? ఇది ఇప్పుడు కార్పొరేట్ జిమ్లు వచ్చేసినాయి, కానీ అక్కడ ఇచ్చే కోచు పట్టి ఉండిద్ది. ఏ జిమ్, కార్పొరేట్ జిమ్ ఉన్నా, చిన్న జిమ్ ఉన్నా, పెద్ద జిమ్ ఉన్నా కాదు, జిమ్ అనేది అన్ని దాంట్లో సామాన్లు మొత్తం ఒకే ఉంటాయి. మీరు ప్రపంచం మొత్తంలో 10 కేజీ డబ్బులు ఉందనుకోండి, 10 కేజీల డబ్బులే ఉండిద్ది. 20 కిలో ప్లేట్ ఉందనుకోండి, 20 కిలోల ప్లేటే ఉండిద్ది. చేసే విధానాన్ని బట్టి అది జిమ్ అనేది డెవలప్మెంట్ అయ్యింది. అక్కడ చేసుకునే స్టూడెంట్స్ కూడా డెవలప్ అవుతారు. కోచ్లను బట్టి ఏ జిమ్ అయినా కోచ్లను బట్టి, ప్రధానంగా కోచ్లను బట్టి జిమ్ డెవలప్మెంట్ అవుతుంది, స్టూడెంట్ కూడా డెవలప్ అవుతారు. మస్తానవల్లి గారు, క్రీడలకి ఆహారానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే కొంచెము ఎక్కువ శ్రమించేవారు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మరి ఎక్కువ ఆహారం తీసుకున్న వారికేమో మరి విపరీతమైనటువంటి అంటే శరీరాకృతి అంటే శరీరంలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. వీటిని నియంత్రించడానికి అంటే డైట్ చార్ట్ అంటాం మనం హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే. అంటే మితాహారం, ఒక పరిమిత ఆహారం అంటే ఒక పోషణతో కూడినటువంటి అంటే న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకుంటేనే వాళ్ళకి బలము వస్తుంది. రెండోది వాడు ఒక జీవితకాలం ఆరోగ్యంగా ఉంటాడు, వాడు ఒక స్థిరమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటాడు జీవితకాలం. ఇలాంటి ప్రక్రియ కోసం మీరు ఎటువంటి సలహాలను వారికి అందిస్తుంటారు? ఎలాంటి ఆహారాన్ని వారికి ఈ జిమ్ చేసేటప్పుడు, జిమ్ చేయని వారికి, జిమ్ చేసి విరామం తీసుకున్న వారికి ఎలాంటి చిట్కాలు లేకపోతే ఎలాంటి సలహాలు అందజేస్తుంటారు? ఇది జిమ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏమైందంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి.
ఒక వెయిట్ లాసు, ఒకటి వెయిట్ గెయిన్, ఈ రెండు ఉంటాయి. వెయిట్ లాస్కి వచ్చేసేసి వాళ్ళు ఆయిల్ ఫుడ్ కానివ్వండి, షుగర్కి సంబంధించిన కానీ చాలా చాలా తక్కువ చేస్తే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది అయ్యిద్ది. వెయిట్ గెయిన్ అనే వాళ్ళకి ప్రోటీన్ తీసుకోవాలా. ఎన్ని తీసుకుంటే ఏమైందంటే వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కువ ఉండిద్ది ఈ జిమ్ చేసే వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గేమ్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫుడ్ మళ్ళీ వేరేది ఉండిద్ది. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఫుడ్ ఈ టైంకి ఇంత తీసుకోవాలి అని చెప్పి మీరు సూచనలు చేస్తుంటారా? గేమ్ చేసే వాళ్ళకి సూచనలు చేస్తుంటాం, వెయిట్ లాస్ వాళ్ళకి సూచనలు చేస్తుంటాం, వెయిట్ గెయిన్ చేసే వాళ్ళకి కూడా సూచనలు ఇస్తుంటాం మేము. ఓకే, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఓకే, చాలా మంది నేను జిమ్ చేస్తున్నా తగ్గటం లేదు, నాలో మార్పు ఏం కనిపించట్లేదు అని వాపోయే వాళ్ళకి, బాధపడే వాళ్ళకి మీరు అంటే ఏ విధంగా వారిని సర్ది చెప్తారు? వారికి ఏ కారణాన్ని మీరు విశదీకరిస్తారు? వాళ్ళలో 2 కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణం ఏంటంటే టైం మెయింటైన్ చేయటం. ఫస్ట్ కారణం, నేను ఫలానా జిమ్కి వెళ్తున్నాను, జిమ్కి వెళ్ళి నేను ఇన్ని గంటలు జిమ్లో వర్కౌట్ చేస్తున్నాను, ఫస్ట్ కారణం. రెండో కారణం ఏంటంటే ఆ చేపించే గురుగారు ఎలా ఉన్నారు, నాకు కరెక్ట్ చేపిస్తున్నారా లేదా అని 2 కారణాలు చూసుకుంటే వాళ్ళు గ్యారంటీగా 100% సక్సెస్ అవుతారు. మస్తాన్ వలి గారు, ఈ మధ్య తరచూ కరోనా తర్వాత మనం కొన్ని విషాదకరమైనటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం మీడియాల్లో. ఏంటంటే జిమ్ము చేస్తూ ఒక సెలబ్రిటీ చనిపోయారు అనేటువంటి కొన్ని సంఘటనల్ని మనం కళ్ళారా చూసాం. అంటే నేరుగా కాకపోయినా, ఆ సంఘటనలో లేకపోయినా ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, యూట్యూబుల ద్వారా కానీ, గూగుల్ ద్వారా కానీ, ఫేస్బుక్ల ద్వారా కానీ ఇలా మనం అనేక సంఘటనలు, విషాదకర సంఘటనలు సెలబ్రిటీల విషయంలోనే, మంత్రుల విషయంలో, సినిమా తారల విషయంలో కూడా మనం చూసి ఉన్నాం. ఏంటి ఈ కరోనా తర్వాత జిమ్ ఎక్కువ చేస్తే ప్రాణహాని కలుగుతుందని ఒక భయం అనేది ఏర్పడిపోయింది. వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, వాళ్ళు జిమ్ చేసేవాళ్ళు, సెలబ్రిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డైలీ చేస్తారు. డైలీ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వాకింగ్ చేయటం ఎన్ని చేస్తుంటారు. వాళ్ళకు ఏం చేస్తారంటే 20 మినిట్స్ వాకింగ్ చేసేసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ గ్యాప్ 10 days 15 days గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, నేను 15 రోజులు చేయలేదు, 15 రోజులు చేయకుండా నేను 15 మినిట్స్ చేశాను, నేను 15 మినిట్స్ గంట చేయాలా, గంట చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ హార్ట్ బీట్ పెరిగి ఒకేసారి స్టాప్ అయిపోయింది. అందుకని వాళ్ళకి ఏంటంటే స్ట్రోక్ వచ్చి పడిపోతారు వాళ్ళు. మస్తాన్ వలి గారు, మరి మీరేమో ఒక ప్రత్యక్ష అనుభవం ద్వారా, అంటే ఒక క్రీడాకారుడిగా ఉండి అనేక మెలకువలు నేర్చుకొని అనేక సాధనాలు చేసిన తర్వాత ఒక శిక్షకుడిగా మారి వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. అయితే మీ దగ్గర సాంకేతిక పరమైనటువంటి విద్యకు సంబంధించిన అర్హతలు ఉన్నట్టు నాకు తెలియదు. కానీ ఈ రోజున చాలా జిమ్ముల్లో మేము ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని, లేకపోతే ఫిజియోథెరపీ కోర్సు చేసిన వాళ్ళని మేము ట్రైనర్స్గా పెట్టి అలాంటి నిపుణుల చేత మేము శిక్షణ అందిస్తున్నాం అని ముందుకు వస్తున్నారు. నిజంగా ఈ ట్రెడిషనల్ సాంప్రదాయంగా శిక్షణ ఇచ్చే మీలాంటి వారికి, లేకపోతే ఒక వైద్యకు సంబంధించినటువంటి కోర్సులు అయినటువంటి ఫిజియోథెరపీ కానీ, లేకపోతే ఈ వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సులు కానీ పూర్తి చేసిన వారికి వ్యత్యాసం ఏమన్నా ఉంటుందా? చేస్తున్నాం అంటే దీంట్లో ఫిజియోథెరపీ చేసేవాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు కంపల్సరీ. వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు కంపల్సరీ చేస్తారు. ఈ జిమ్ చేసే వాళ్ళ కోచర్లు వచ్చేసి వాళ్ళ సర్టిఫికెట్లు కానీ ఏమైనా వాళ్ళు ఆన్లైన్లో చేసుకుంటారు. వాళ్ళు ఆన్లైన్ ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ వాళ్ళు కోచింగ్ తీసుకోవాల్సిందే. ఈ జిమ్ ట్రైనర్స్ ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్ కావాలంటే 15,000 20,000 కట్టి ఏం చేస్తారంటే ఆన్లైన్లో తీసుకుంటారు. కానీ వాళ్ళ జిమ్ మీద ఎంత అవగాహన ఉండిద్దో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది వాళ్ళ దగ్గర. మస్తాన్ వలి గారు, మీరు ఒక సాధారణ పౌరుడిగా, అంటే నిజం చెప్పాలంటే ఒక సామాన్యుడిగా మొదలుపెట్టినటువంటి మీ క్రీడని, ఆ తర్వాత మీరు ఒక మంచి శిక్షకుడిగా, ఆ తర్వాత ఒక వ్యవస్థకి జీకే పవర్ జిమ్ అనేటువంటి ఒక సంస్థకి అధినేతగా కొనసాగుతూ ఎంతో మందికి శిక్షణ అందించడం జరిగింది. అయితే అందులో చాలామంది సెలబ్రిటీలు కూడా ఉండుంటారు. అంటే రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే ఇంకా అత్యున్నత స్థాయి డాక్టర్లు కావచ్చు, ఇంకా చాలా చాలా గౌరవప్రదమైన స్థానాల్లో ఉండుంటారు. మీ గుర్తున్నటువంటి క్రమంలో కొంతమంది సెలబ్రిటీల పేర్లు, వీళ్ళు ఇది నా దగ్గర శిక్షణ తీసుకోవటం ద్వారా ఈ ప్రయోజనాలు పొందారు అనేటువంటి మెమరీస్
జ్ఞాపకాలు మీకు ఏమన్నా ఉన్నాయా జీవితంలో? అంటే నేను 2009 ఆ టైంలో నేను జిమ్ పెట్టలేదు. జిమ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారు మస్తాన్ వలి గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి నేను వర్కౌట్ చేపించేవాడిని. నేను మస్తాన్ వారి ఇంటికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పుడు, ఆ ఇంటికి వెళ్ళి నేను చేపించేవాడిని. అంటే ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మస్తాన్ వలి గారికి నేరుగా ఆయనకి ఇంటి దగ్గరే శిక్షణ అందించారు. దట్స్ ఎ గుడ్ మెమరీ. అదొక మంచి జ్ఞాపకం మీ జీవితానికి. మస్తాన్ వలి గారు, ఒక కీలకమైన ప్రశ్న. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి, ప్రైవేటు పాఠశాలలు అయితేనేమి, చదువుతో పాటు క్రీడలకి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటనల్ని గుప్పిచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో వారు ప్రభుత్వం నుంచి కొన్ని క్రీడల కోసం నిధులు తెచ్చుకోవటం కానీ, అలాగే ప్రైవేటు పాఠశాలలు అయితే విద్యార్థుల దగ్గర నుంచి, వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు తీసుకోవటం కానీ జరుగుతుంది. మరి ఇది ఆ విద్యార్థులకి ఆ చెల్లించిన మొత్తాన్ని ఒక క్రీడాంశంగా మారటానికి మీలాంటి వారు ముందుకు వచ్చి, మేము పిల్లలకి ఆయా పాఠశాలల్లో మేము ఈ క్రీడని నేర్పించగలము అని ఒక అడుగు ముందుకేసి మీ విద్యని పాఠశాల స్థాయికి, లేకపోతే ఒక ప్రైవేటు స్కూల్ స్థాయికి, కాలేజ్ స్థాయికి తీసుకువెళ్ళే క్రమంలో అడుగు వేసే ప్రయత్నం చేశారా? లేకపోతే చేసిన సానుకూలత కాలేదులే అని చెప్పి మీ పని మీరు చేసుకుంటూ మీ వ్యాపారంగా మీ వృత్తిని కొనసాగిస్తున్నారా? వెంకటకృష్ణాపురంలో సిద్ధార్థ అనే స్కూల్ ఉంది. దానికి మాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రిన్సిపాల్ గారు. ఆయనకి నాకు పోయిన సంవత్సరం నాకు చెప్పారు. ఏమని చెప్పారంటే, మస్తాన్ గారు, మా పిల్లలకి వచ్చి మీరు కోచింగ్ ఇవ్వాలా. నేను ఆల్రెడీ అక్కడ జిమ్ కూడా నేను పెట్టించాను. భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరం జూన్లో వాళ్ళ పిల్లలకి నేను వెళ్ళి ఏదో ఒక టైం గంట గ్యారంటీ నేను చెప్తానని నేను మాటిచ్చున్నాను మాస్టర్ గారికి. అంటే గుంటూరు నగరం నుంచి వెంకటకృష్ణాపురం అంటే ఒక 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మరి మీ జిమ్ చుట్టూరు, పాత గుంటూరులో స్టేడియం మొదలుకొని మీరు పాత గుంటూరులో ఉన్నటువంటి ఆ యాదవుల వీధి గాంధీ బొమ్మ దగ్గర జిమ్ని నెలకొల్పుతున్నారు. 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు నిర్విఘ్నంగా, నిరాటంకంగా. మరి దాని చుట్టూ పాఠశాలలే ఉన్నాయి. మరి ఆ స్కూల్తో కొలాబరేట్ అయ్యి, అంటే ఆ పాఠశాలలతో మీరు సంబంధం ఏర్పరచుకొని ఆ పిల్లలకి ఒక క్రీడాంశంగా మీరు ఈ విద్యని ఎందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు? ఈ క్రీడ దీనికి ఏమైందంటే, పవర్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ స్కూల్ పిల్లలకి మేము ఫలానా గేమ్ చేయించాలనుకుంటున్నాం, నేను పాత గుంటూరులో జిమ్ పెట్టాను, నేను పవర్ లిఫ్టింగ్ చేస్తాను, ప్రతి స్కూల్ వాళ్ళకి పిల్లలు తెలుసు. కానీ వాళ్ళ ప్రిన్సిపాల్కి కానివ్వండి, వాళ్ళ మాస్టర్లకు కానివ్వండి, వాళ్ళకి శ్రద్ధ ఉంటే నేను ఏ టైం చేయించడానికైనా నేను రెడీగా ఉన్నాను. నేను అంటే పాఠశాలల వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదని అనుకుంటున్నారు, అంటే మిమ్మల్ని సంప్రదించలేదు అనుకుంటున్నారు. మీరు కూడా మనం వెళ్ళి కాకుండా వాళ్ళంతటా వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళకి సహాయ సహకారాలు అందిద్దాం, విద్యార్థుల్ని తీర్చిదిద్దుదాం అనుకుంటున్నారు. 100% నేను తీర్చిదిద్దాను. ఓకే. ఈ క్రీడ పట్ల ఈ యువతరానికి మీరిచ్చే సందేశం ఏంటి? ఇది పవర్ లిఫ్టింగ్ అనేది గేమ్ ఏంటంటే, జిమ్ వేరు, గేమ్ వేరు. జిమ్ అనేది ఏంటంటే, ఒక స్థాయి చేసిన తర్వాత మనిషి ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత ఫుడ్ తీసుకోవడం వల్ల, టెన్షన్ వల్ల, దానివల్ల ఏంటంటే మనిషి కొద్దిగా వీక్ అవుతాడు. పవర్ లిఫ్టింగ్ గేమ్ చేస్తే ఏమైందంటే 18 ఇయర్స్ కాడి నుంచి ఒక 7 సంవత్సరాలు అలా చేస్తే 60 ఇయర్స్ దాకా మనిషి ఎలా ఉంటాడంటే స్ట్రాంగ్ ఉంటాడు. ఇది ప్రతి వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, పవర్ లిఫ్టింగ్ కానివ్వండి, గేమ్ అనేది ఎంచుకుంటే వాళ్ళు 60 ఇయర్స్ దాకా వాళ్ళు భగవంతుడి దయ వల్ల వాళ్ళకి బీపీలు కానివ్వండి, షుగర్లు కానివ్వండి 99% రావు. మంచి విషయాన్ని చెప్పారు మస్తాన్ వలి గారు. అంటే ఎక్కువ మంది చాలా చిన్న వయసులో ప్రారంభం చేసినట్లయితే, యవ్వనంలో కనుక వాళ్ళు ప్రారంభం చేసినట్లయితే, ఒక 7 సంవత్సరాలు దాన్ని నిరంతరంగా కొనసాగించినట్లయితే ఆ క్రీడ పట్ల వారు అనేక లబ్ధి పొందుతారు, ప్రయోజనాలు పొందుతారని చెప్పారు. ఆ క్రమంలోనే వాళ్ళకి షుగరు, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి దరిచేరవని చెప్పారు. బాగానే ఉంది ఇంతవరకు. ఒకవేళ కొన్ని అంటే డయాబెటీస్, మీరు చెప్పిన షుగర్ వ్యాధి కావచ్చు, లేకపోతే బీపీ జబ్బులు కావచ్చు, అవి ఈ రోజుల్లో యువకులకి 35 సంవత్సరాలు కూడా నిండిన వారికి షుగరు, బీపీలు ఇట్లాంటి వ్యాధులను వచ్చేస్తున్నాయి. అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. వాళ్ళకి శిక్షణ అందించే క్రమంలో నిజం చెప్పాలంటే నేను ఈ 2 వ్యాధులు చెప్పానండి. 30 సంవత్సరాలు నిండకుండానే గుండె జబ్బు అందాకెందుకండి, మొన్న 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఒక విద్యార్థిని కుప్పకూలిపోయి చనిపోయింది.
ఎంత అండి? 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి బస్సు కిటికీలో వడగాలి తగిలి చనిపోయాడు. అంటే చిన్న చిన్న పిల్లలు గుండె జబ్బులతో చనిపోతున్నారు. అంటే ఇలాంటి వ్యాధులు చాలామందిని ప్రాణాలు తీసేస్తున్నాయి. మరి అలాంటి వ్యాధులు వచ్చిన వారు కూడా మీలాంటి శిక్షకుల్ని, జిమ్ముల్ని వాళ్ళు సంప్రదిస్తుంటారు కదా. వాళ్ళ విషయంలో మీరు ఎలాంటి మెలకువలు తీసుకుని వాళ్ళకి శిక్షణ అందిస్తుంటారు? ఆ వ్యాధులు శాశ్వతంగా దూరం అవుతాయా, లేకపోతే కేవలం వారికి ఆ వ్యాధుల నుంచి వారికి కాస్త ఉపశమనం నడుస్తుందా? ఇది షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, 100% జిమ్ చేస్తే పెరగటం కానీ తగ్గటం మాత్రం గ్యారంటీ జరిగిద్ది. ఎంత తగ్గిద్దంటే వాళ్ళ వర్కౌట్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, దాని ప్రకారం వాళ్ళు డైలీ చేస్తుందంటే వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోనంత వరకు రాదు. వాడు ప్రతిరోజు జిమ్ చేసుకుంటే ట్యాబ్లెట్ పరంగా తగ్గిపోయింది. ఓకే. సో అంటే మందుల శాతం తగ్గి వాళ్ళు ఆరోగ్యం అనేది పెంచుకునేటువంటి అవకాశం, ఆయుష్ని పెంచుకునేటువంటి అవకాశం అనేది ఈ జిమ్ ప్రక్రియ వలన వస్తుంది అని చెప్తున్నారు మీరు. అంటే మనం ఫిట్ కార్యక్రమాలు చేయటం కారణంగా. ఓకే. మస్తాన్ వల్లి గారు, చాలా మంచి విషయాలు ఈ క్రీడలకి సంబంధించి, మరీ ముఖ్యంగా ఈ జిమ్ ప్రక్రియ గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మా ప్రేక్షకుల కోసం తెలియచేశారు. ఇంకొక చిన్న చివరి ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు ఈ క్రీడా సాధనాలు మన ఇళ్లల్లో అందుబాటులో ఉండేవి కాదు. 2, అంతకుముందు ఉన్న ఉమ్మడి కుటుంబాల్లో ఇన్ని క్రీడా సాధనాలు మనము ఇంట్లో సమకూర్చుకోవటం అనేది చాలా కష్టంగా ఉండేది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి రీత్యా అయితేనేమి, ఆ ఇంటి చుట్టుకొలతలు అంటే ఇంటి పరిణామం, ఆ పరిమాణం అనేది చాలా, ఆ పరిణామం అంటే వాళ్ళ ఆ ఇంటి కొలతలు అనేవి చాలా చిన్నవిగా ఉండటం వలన ఈ జిమ్ సాధనాలు అనేవి, సైక్లింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా మీరు చెప్పేటువంటి డంబెల్స్ అంటున్నారు, ప్లేట్స్ అంటున్నారు, లేకపోతే వర్కౌట్ చేయడానికి అనేక రకమైనటువంటి సాధనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి, లేకపోతే స్పోర్ట్స్ షోరూమ్కి వెళ్తే దొరుకుతున్నాయి, కొనుక్కుంటున్నారు కదా. అలా ఇంటి వద్దనే చేసుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంటి దగ్గర చేసుకునే సలహాలు ఏంటంటే, వాళ్ళు పొద్దునే ప్రతిరోజు 4:35కి లేచి వాళ్ళు ఒక 15 మినిట్స్ వాప్ చేసి, వాళ్ళు ప్రతిరోజు నేను కంపల్సరీ చేయాలా, నేను ఈ జిమ్ అనేది నేను కంపల్సరీ చేస్తే నేను సాయంత్రం దాకా నేను కరెక్ట్ ఉంటాను, నేను చాలా బాగా హెల్తీగా ఉంటానని ఇంట్లో వాళ్ళు ట్రెడ్మిల్ తీసుకోవచ్చు, ఇంట్లో పుషప్ చేసుకోవచ్చు, డంబుల్ ప్రెస్ చేసుకోవచ్చు, ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇష్టంతో చేస్తేదే అది కరెక్ట్ సెట్ అయింది. ఇష్టం లేకుండా చేశారనుకోండి ఏది రాదు. అలా ఇంట్లో సామాగ్రి ఉన్న వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు పాటించాలా? 100% పాటించాలా. దేనికంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళు మమ్మల్ని అడిగారనుకోండి, మన ఇంట్లో చేసుకుంటున్నాం, ఏం చేసుకోవాలా, ఎలా చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి సూచనలు అడుగుతాం. మీ దగ్గర ఏమున్నాయి, డమ్ముల్స్ ఏమున్నాయి, మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, మీ వయసు ఎంత, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ముందు మేము అడుగుతాం. అడగడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి మీరు ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు బాగుంటుంది, కంపల్సరీ మీరు చేయాల్సిందే, చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటామని మేము చెప్తాం. మస్తాన్ వల్లి గారు, ఎన్నో మా సందేహాలకి, ఆ ప్రకారం మేము సంధించినటువంటి మా ప్రశ్నలకి మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం మీరు సవివరంగా మీ అనుభవాన్ని అంతా రంగరించి మంచి సమాధానాలు, వారికి మంచి భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సహకరించేలాగా మీరు సహకరించారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఇలాగే మీరు ఒక శిక్షకులుగా, అలాగే జిమ్ నిర్వాహకులుగా కొనసాగుతూ, మరి భగవంతుడు అనుగ్రహిస్తే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందటం ద్వారా మీరు కూడా అందరు క్రీడాకారుల వల్లే ఒక అకాడమీని నెలకొల్పి భారీ స్థాయిలో, అంటే ఎక్కువ మంది నేటి యువతరానికి, మరీ ముఖ్యంగా నేటి బాలలకి ఈ క్రీడల్ని మీరు చేరువ చేస్తారని మా ధర్మపీఠం అభిలషిస్తూ, మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలండి. నా పేరు లక్ష్మణ్ అండి. నేను మటన్ స్టాల్ మాది. నేను జిమ్కి వస్తుంటే అన్నయ్య జిమ్ చేయమన్నారు, మస్తాన్ వల్లి గారు. సరే నేను చేస్తానన్నా అన్నాను. జిమ్ చేస్తుంటే సరే కాంపిటీషన్ ఉంటాయి, చేస్తారా అంటే చేస్తానన్నా అన్నారు. ఆయన ప్రోత్సాహం వల్ల నేను పవర్ లిఫ్టింగ్ చేశాను. మాస్టర్ కేటగిరీలో ఈ మెడల్స్ వచ్చింది.
నా పేరు మిండు హరి. నేను మెడికల్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటాను. నేను గత 4 సంవత్సరాలుగా జీకే పవర్ జిమ్ మస్తానన్న ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొందుతున్నాను. గతంలో 4 సంవత్సరాల క్రితం నేను జిమ్కి రాకముందు నాకు ఏ యాక్టివ్ పని చేయాలన్నా చేయలేకపోవడం, అన్ఈజీగా అనిపించడం, ఇబ్బందిగా ఉండడం, పొట్ట ఎక్కువగా కనపడటం, ఇదిగా ఉండడం జరిగేది. నేను అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అన్నయ్య నాకు కేర్ చేసి ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒక స్ట్రాంగ్ మ్యాన్గా రూపుదిద్దాడు. నా పేరు చల్లా నవీన్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హెచ్ఎల్లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను జీకే పవర్ జిమ్కి బాడీ బిల్డింగ్ కోసం వచ్చాను. బట్ మా సీనియర్స్ అనేది పవర్ లిఫ్టింగ్ చేస్తుండగా వాళ్ళతో ఒకసారి స్టేట్ కాంపిటీషన్కి మా కోచ్ మస్తాన్ అలీ గారు తీసుకెళ్లారు. దాని తర్వాత నన్ను కూడా మా కోచ్ అడిగారు, నీకు ఇంట్రెస్ట్ ఉందా, చేస్తావా అని. ఓకే అని చెప్పిన తర్వాత సార్ నాకు చేయించారు. పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసిన దాని నుంచి నాకు 5 స్టేట్ మెడల్ వచ్చినాయి. 3 సార్లు నేషనల్ సెలెక్ట్ అయ్యాను. ఒకసారి సౌత్ ఇండియాలో 4th ప్లేస్ వచ్చింది. నా పేరు పఠాన్ ఇమ్రాన్ ఫరాద్ ఖాన్. నేను 5th క్లాస్కి వెళ్తున్నా ఇప్పుడు. మా నాన్న ఇంజనీర్. మా నాన్న డైలీ జిమ్కి వస్తాడు. ఆయన చాలా ఫిట్గా ఉంటాడు. దాన్ని చూసుకొని నేను కూడా ఫిట్ అవ్వాలని జిమ్కి వచ్చా. मेरा नाम है शेख शोएब और मैं मस्जिद में नमाज़ भी पढ़ाता हूँ और दीन का इल्म भी सीखता हूँ। और इसी के साथ साथ सेहत का ख्याल रखना भी हर आदमी के लिए ज़रूरी है। तो इसीलिए मैं भी जिम में ज्वाइन किया और बॉडी बिल्डिंग के साथ साथ पावर लिफ्टिंग भी करता हूँ और ये डिस्ट्रिक्ट मेडलिस्ट भी हूँ अल्हम्दुलिल्लाह। तो मैं सारे लोगों से यही बात कहना चाहता हूँ कि हर आदमी के लिए सेहत का ख्याल रखना भी ज़रूरी है। నా పేరు రామకృష్ణ అండి. నేను పాదగుంటలో ఉంటాను. నేను గత 10 సంవత్సరాల నుంచి జీకే పవర్ జిమ్ మస్తాన్ అనే జిమ్ కోచ్ దగ్గర నేను కోచింగ్ తీసుకుంటున్నాను. మొత్తం 30 నుంచి 40 మంది దాకా ఉన్నామండి. ఈ 40 మంది కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ కూడా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బ్రాంజ్ మెడల్ కానీ, ఈ మెడల్స్ అనేది కొట్టకుండా అనేది బయటికి రారు. ఇది మాత్రం పక్కా.